హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా అందరికీ నవ్వుతూ సమాధానమిచ్చి గీతా పక్కన కూర్చొని, ఏం చదువుతున్నారు మీరు? ఓ, నువ్వు 10th క్లాస్ కదా, మర్చిపోయాను. శ్వేత, నువ్వు అని మైరా అడిగింది. నేను ఇంటర్ చదువుతున్నాను అని శ్వేత చెప్పింది. తెలుసా, మీ ఇద్దరి ఐడియా వర్కౌట్ అయింది. నన్ను ఈరోజు మీరు సేవ్ చేశారు. ఇకపోతే మిగిలిన రోజులు ఈ దెబ్బ నన్ను సేవ్ చేస్తుంది అని తన చేయి వైపు చూపించింది. తెలుసా అక్క, నీ చేతికి దెబ్బ తగిలిందని బావ చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకొక విషయం, నువ్వు చేసిన బజ్జీ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అని గీత చెప్పింది. నిజమా? నేను నమ్మను అని మైరా అనింది. నిజంగా నిజం. అరే, బజ్జీ ఎలా ఉందో చెప్పమంటే చెప్పకుండా గుటుక్కుమని తినేశాడు. నచ్చితేనే కదా ఎవరైనా అలా తింటారు. అన్నింటికీ మించి బావకి నచ్చకపోతే అది ముట్టనైనా ముట్టడు. నచ్చిందంటే మొత్తం ఫినిష్ చేసేస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నువ్వు పడుకున్న తర్వాత అత్తయ్యని నీ రూమ్లోకి 100 సార్లు పంపాడు. అనీజీగా ఫీల్ అవుతున్నావా? నొప్పికి ఏమైనా ఏడుస్తున్నావా? హాస్పిటల్కి ఏమైనా తీసుకుని వెళ్ళాలా అని చాలా మాట్లాడాడులే అని శ్వేత చెప్పింది. మైరా చూపు ఎదురుగా 5 అడుగుల దూరంలో ఉన్న సంజయ్ వైపు మళ్ళింది. సంజయ్ వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతూ మైరాని గమనించి కళ్ళెగరేసి ఏంటని సైగ చేశాడు. మైరా మొహం పక్కకు తిప్పుకొని, వీడి గురించి వీళ్ళు చాలా ఎక్కువగా చెప్తున్నారు, నేనైతే నమ్మను అని మనసులోనే అనుకుంది. అక్క, మీ పెళ్లి చాలా డిఫరెంట్గా జరిగింది కదా, నీకేం బాధ లేదా అని గీత అడిగింది. మైరా చిన్న నవ్వుతో, మీరు చిన్నపిల్లలు, చెప్పినా అర్థం కాదు, సింపుల్గా చెప్తాను. తలరాతలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది అంతే. ఎప్పుడు కూడా కూడా రాని దానికోసం వెంపర్లాడకూడదు, వచ్చిన దాన్ని వెళ్ళకొట్టకూడదు అని మౌనంగా తలదించుకొని, వీళ్ళకు చెప్పిన దాన్ని నేనెందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా అని బాధగా అనుకుంది. అవును, నువ్వు చాలా పెద్ద రేసర్ అంట కదా, అత్తయ్య చెప్పారు అని శ్వేత ఎగ్జైటెడ్గా అడిగింది. అవును అని మైరా అనింది. ఆ మాట విన్న సంజయ్ పెద్దమ్మ, మైరా, నువ్వు నిజంగానే పెద్ద బండ్లు తోలేస్తావా అని అడిగింది. హా అత్తయ్య, నాకు టీనేజ్ నుండి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇష్టంగా నేర్చుకున్నాను అని మైరా నవ్వుతూ చెప్పింది. పెద్దమ్మ, నీ కోడలు చాలా మంచిది తెలుసా. రేసింగ్ వెళ్ళి అక్కడ గెలిచిన అమౌంట్ 1 రూపాయి కూడా తను యూజ్ చేసుకోదు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, తనే సొంతంగా నడుపుతుంది అని సంజయ్ చెప్పాడు. మైరా సంజయ్ వైపు చూసి మూతి తిప్పడంతో ఆవిడ మాత్రం ఎగ్జైట్ అవుతూ, నిజమా కోడలి పిల్ల, ఎంత మంచి మనసుని తెలుసా. నాకు సంజు అంటే చాలా ఇష్టం. నాకు ఉన్నాడు ఒక తలకమాసినోడు, నన్ను వదిలేసి చదువు అని చెప్పి అమెరికా పోయాడు. అక్కడే ఉద్యోగం, అక్కడే పిల్లని చూసి పెళ్లి చేసుకొని అక్కడే పిల్లల్ని కని అక్కడే ఉన్నాడు. మరి వాడి పిల్లల్ని పెంచినట్టే కదా మేము పెంచింది. అంతే అపురూపంగా చూసుకున్నామని వాళ్ళ పిల్లల్ని చూసాకైనా అర్థం కాలేదా? ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా వాడికి గుర్తు రాలేదు. అలాంటిది నువ్వు అంతమంది పిల్లల్ని దూరం చేసుకున్న తల్లిదండ్రుల్ని ఒక చోట చేర్చి ఒక జీవితాన్ని ఇస్తున్నావంటే నీది చాలా మంచి మనసు అని కన్నీళ్లు పెట్టుకుంది. మైరా లేచి ఆవిడ పక్కకి వెళ్ళి కూర్చొని తన చీర కొంగుతో కన్నీళ్లు తుడిచి, అత్తయ్య, మీరు పొద్దున్నుండి అందరికన్నా ఎక్కువగా గలగలా మాట్లాడుతూ ఇంట్లోకి సందడి తెచ్చారు. అలాంటిది ఇప్పుడు మీ కంట్లో కన్నీళ్లు చూస్తే అస్సలు బాగాలేదు. చూడండి, ఎక్కడుంటే ఏంటి, నీ కొడుకు గొప్పగా ఉండాలని మీరు కోరుకున్నారు, ఉన్నాడు. కాకపోతే కొంచెం ఎక్కువగా తల్లిదండ్రుల్ని మర్చిపోయి అంత పై స్థాయిలోకి వెళ్ళిపోయాడు. పోనీలేండి, ఎక్కడుంటే ఏంటి, తల్లిగా మీరు ఎప్పుడూ ఆయన మంచే కదా కోరుకుంటారు. ఇకపోతే సంజు అంటే చాలా ఇష్టమన్నారు. మరి పెద్దమ్మ అని నోరారా ప్రేమగా పిలుస్తున్నాడుగా. నీకెందుకు దిగులు, ఈ కోడలు చెప్తుంది. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఈ కోడలు అందరి కోడళ్ళలాగా నసపెట్టదు. అది చేయమని ఇది చేయమని చెప్పదు. కారాలు మిరియాలు అస్సలు నూరదు. చాలా లవ్లీగా మాట్లాడుతుంది, చాలా కేర్ చేస్తుంది. షాపింగ్ కూడా తీసుకెళ్తుంది, ఎంజాయ్ చేయిస్తుంది. ఇది మీకు ఓకేనా అని మైరా అడిగింది. ఆవిడ నవ్వేస్తూ మైరా బుగ్గలాగే ముద్దు పెట్టుకొని, వాణి, మన కోడలు బంగారమే, ఎలా జరిగితే ఏంటి, దేవుడు మంచి పిల్లని ఇంటి కోడలుగా రాసిపెట్టాడు, అదృష్టవంతురాలివి నువ్వు అని అనింది. వాణి నవ్వుతూ మైరా మాట తీరు, తన ప్రవర్తన మొదటి రోజే అర్థం చేసుకున్న తను ఇద్దరూ కూడా నిదానంగా కలిసిపోయి సంతోషంగా ఉంటే బావుండని మనసులోనే కోరుకుంది. సరే, టైం అయిందిగా, నాకు బోర్ కొడుతుంది, చెయ్యి కాలింది పైన కాబట్టి ఇలా 2 చేతులు బాగానే పనిచేస్తున్నాయి అని తెచ్చి పెడతాను, భోజనం చేద్దాం అని మైరా లేచి కిచెన్లోకి వెళ్ళింది. 1/2 నిమిషం తర్వాత సంజయ్ కూడా కిచెన్లో దూరాడు. అప్పటికే వాణి అన్నీ సిద్ధం చేసి ఉండటంతో తీసుకొని వెనక్కి తిరిగి సంజయ్ని చూసి, ఉఫ్, అడు తప్పుకో అని అనింది. ఏంటి, మా వాళ్ళ దగ్గర భలే మంచి పేరు కొట్టేస్తున్నావు, మా పెద్దమ్మకి కబుర్లు భలే చెప్పేశావు అని సంజయ్ అన్నాడు. చేతిలో ఉన్న బౌల్ని అలాగే బండ మీద విసురుగా పెట్టి,
చూడు, నాకు కేవలం నువ్వు మాత్రమే నచ్చలేదు, నువ్వు మాత్రమే. మీ వాళ్ళంతా బంగారాలు. నేనేమి కబుర్లు చెప్పలేదు, నిజమే చెప్పాను. ఆవిడ కళ్ళల్లో నీకు పెయిన్ కనిపించలేదా? అలాంటి ఆవిడికి కోడలుగా నేనున్నాను, మీరు బాధపడకండి అని ప్రేమగా మాటలతో చెప్పాను. మరో రోజు ఇంటికి వెళ్ళాక బాధపడినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి పెదవుల మీద నవ్వు రావాలని చెప్పాను. నిజంగానే ఆవిడిక్కడికి వస్తే నేను ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను. అంతేకాని నేనేమి కబుర్లు చెప్పి కహానీలు చెప్పి మీ వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేయాలని అనుకోలేదు. అండ్ ఇంకొక విషయం, నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకోవడం అలా అర్థం చేసుకోవడం కాదు, అసలు నా గురించి ఆలోచించడం మానేయ్ అని మైరా తప్పుకొని వెళ్ళిపోయింది. అందరూ భోజనాలు చేసి సరదాగా మాట్లాడుకున్న తర్వాత మైరా అప్పటి వరకు నవ్వి చాలా రిలాక్స్గా ఫీల్ అయి తన రూమ్లోకి చేరుకొని ప్రశాంతంగా నిద్రపోయింది. మధ్యరాత్రిలో తన చెయ్యి మీద స్పర్శ తెలియడంతో చల్లగా అనిపించటంతో మైరా మత్తుగా పడుకున్నదల్లా కళ్ళు తెరవలేక తెరుస్తూ లేచింది. రూమ్లో నుండి వెళ్తున్న సంజయ్ని చూసి తన చేతి మీద ఆయింట్మెంట్ రాయడం చూసి ఎందుకొచ్చావు అని అడిగింది. నేను కూడా నువ్వు బాగుండాలని కోరుకోవట్లేదు, కేవలం రేపు వ్రతం ఉంది, మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చూస్తారు, ఇలా గాయమైతే వాళ్ళ మనసుకు తగిలిన గాయం ఇంకా ఎక్కువ అవుతుందని మందు రాశాను అంతే అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైరాకి వెంటనే మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి వాడినా నా జీవితంలోకి పంపింది అని ఆ దేవుణ్ణి 100 సార్లు ప్రశ్నించి పడుకుంది. కానీ తనకి అర్థం కాని విషయం ఏంటంటే తను ఎందుకు బాధపడుతోంది, వద్దు అనుకున్న మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఏమో, బహుశా తెలియకుండానే భర్తగా యాక్సెప్ట్ చేసినట్టుంది. తెల్లారి లేచేటప్పటికి నీలవేణి డ్రైవర్తో అన్నీ పంపించి ఉండటంతో వాణి అవన్నీ మైరా రూమ్లో పెట్టి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళబోతుంటేనే మైరా నిద్రలేచింది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అని మత్తుగా అనడంతో, లేచావా, ముందు కాఫీ తెస్తాను, నువ్వు వీలోపు బ్రష్ చేయి, ఆ తర్వాత రెడీ అవ్వాలి, వ్రతం టైం అవుతుంది. అందరూ రెడీ అయిపోయారు, ఇక నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఇంటి దగ్గర నుండి మీ నాన్న అన్నీ పంపించాడు, ప్రేమతో అన్నీ వేసుకో అని చెప్పి కిందికి వెళ్తుంటే, ఒక్క నిమిషం అత్తయ్య, పెద్దత్తయ్యకి కొడుకు ఉన్నారా? మరి మీరు అందరికీ కూతుర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు అని మైరా అడిగింది. అవునరా, నాకు మాత్రమే కొడుకులు పుట్టింది. అక్క దత్తత తీసుకొని ప్రేమని మొత్తం పంచి పెంచింది. కానీ వాడు బుద్ధి చూపించాడు. అందుకే ఒకప్పుడు కొడుకు అనుకున్న నేను ఇప్పుడు పరాయవాడిగానే చూస్తున్నా. అందరూ కూడా అని వాణి చెప్పి వెళ్ళిపోయింది. ఇంటి నుండి పంపించిన చీర నగలు అన్నీ చూసి వాటిని ప్రేమగా గుండెకి హత్తుకొని, డాడ్, ఇలాంటివి నువ్వు నాకు ఎప్పుడు కొనిచ్చేవాడివి, కానీ ఎప్పుడూ ఇంత ప్రేమ అనిపించలేదు. కానీ ఇప్పుడు మీ దగ్గర నుండి నాకు ఇవన్నీ వచ్చాయంటే ఎంత సంతోషంగా ఉందో. పెళ్ళంటే ఇద్దరు ఒక్కటవ్వడం అనుకున్నాను, కానీ నేను ఆ ఇంటి నుండి దూరం అవ్వడం అని నాకు అస్సలు తెలియదు అని కంట్లో నీళ్లు తిరుగుతున్నా నీళ్ళని కంట్రోల్ చేసుకొని ఆ చీరని ముద్దు పెట్టుకొని వాటిని జాగ్రత్తగా బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చాక చీరని చేతుల్లోకి తీసుకొని, చీరలు కట్టడం అలవాటే ఉండటంతో 10 నిమిషాల్లో పట్టు చీరని అందంగా కట్టి నగలు ఎక్కువ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేకపోయినా పుట్టింటి నుండి వచ్చినవి కావడంతో, పైగా వ్రతంకి ఇంట్లో అందరూ వస్తున్నారన్న కారణంతో అద్దం ముందు కూర్చొని నిదానంగా ఒక్కొక్కటి పెట్టుకుంది. జడని జారుగా అందంగా అల్లుకొని వాణి తెచ్చిన పెట్టిన పువ్వుల్ని చూడు చక్కగా అలంకరించుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని అద్దంలో చూసుకున్న తర్వాత రెడీ అయిపోయాను అనిపించాక వడ్డానం పెట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ వెనుక పెట్టుకోవడం అటుంచితే జడలో ఇరుక్కోవడంతో ఇబ్బంది పడుతున్న మైరాని రూమ్లోకి వచ్చిన శ్వేత చూసి, అయ్యో అక్క, జడ పాడైపోతుంది అని దగ్గరికి వచ్చి వడ్డానం నుండి జడని విడిపించడానికి ట్రై చేసి మెల్లగా జడని తీసి వడ్డానం పెట్టడానికి ట్రై చేసింది. శ్వేతకి కూడా వడ్డానం పెట్టడం సరిగా రాక కుస్తీ పడడంతో, పర్లేదు నేను ట్రై చేస్తానులే అని మైరా అంటూ ఉండగా, వైట్ షర్ట్ వైట్ పంచెలో చాలా ట్రెడిషనల్గా ఉన్నప్పటికీ ఎంతో స్మార్ట్గా కనిపిస్తున్న సంజయ్ని రూమ్లోకి రాగానే శ్వేత మొదటిసారి అలా చూడడంతో ఆశ్చర్యపోయింది. సంజయ్ కళ్ళెగరేసి ఏంటని అడగడంతో శ్వేత మూతి విరిచి చేత్తో సూపర్ అని చూపించడంతో సంజయ్ నోటి మీద వేలు పెట్టి వెళ్ళమని తన చేతిలో ఉన్న వడ్డానం తీసుకున్నాడు. శ్వేత వెళ్ళిపోయాక సంజయ్ నడుముకి వడ్డానం పెడుతూ ఉండడంతో మైరా దాన్ని సరిగ్గా పట్టుకొని, శ్వేత, నాకు చాలా కష్టంగా ఉంది కదా, నాకు ఇవన్నీ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ మా నాన్న పంపించాడు కదా, అన్నీ పెట్టుకొని నేను చూడ చక్కగా కనిపించాలి, అప్పుడే నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ట్రై చేస్తాను, ఇటు ఇవ్వు అని మైరా అనేంతలో సంజయ్ పెట్టేశాడు. పెట్టేశావా, థ్యాంక్ యూ అని మైరా వెనక్కి తిరిగి అక్కడ సంజయ్ని చూసి షాక్ అయింది.
సంజయ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కళ్ళు పైకి ఎగరేసి ఏంటని అడగడంతో, నీకు కామన్ సెన్స్ లేదా? ఓ అమ్మాయి గదిలోకి పర్మిషన్ లేకుండా రావడమేనా అని మైరా చురుగ్గా చూస్తూ అడిగింది. సంజయ్ అడుగు ముందుకు వేయడంతో మైరా అడుగు వెనక్కి వేసింది. సంజయ్ అలాగే ముందుకు వేస్తూ ఉంటే మైరా వెనక్కి వేస్తూ వెళ్ళడంతో గోడ తగిలి దూరంగా వెళ్ళు అని మైరా సీరియస్గా చెప్పింది. నీ గది నా గది కాదు, మనది. నేను నీ మొగుడిని. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. పర్మిషన్ అడిగి రావాలా? ఇదే మాట బయట ఎవరికైనా చెప్పు, నవ్విపోతారు అని సంజయ్ అన్నాడు. మరి నిన్న అదే పక్కన ఉంది కదా నీ రూమ్, పర్మిషన్ లేకుండా రావద్దు అన్నావు. అప్పుడు నీకు నేను భార్యని అని గుర్తు రాలేదా అని మైరా అడిగింది. సంజయ్ మైరాని పట్టి పట్టి చూస్తూ, యాక్చువల్గా చాలామందికి అందం ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే అందం ఉండదు. కానీ నువ్వు చాలా డిఫరెంట్. నీ దగ్గర రెండూ లేవు. అది నా రూమ్, పర్సనల్ రూమ్. నువ్వు పర్మిషన్ లేకుండా రాకూడదు. ఇది మనది. నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. మన రూమ్ అని ఒత్తి మరీ సంజయ్ అనడంతో మైరా చిరాగ్గా చూస్తూ, మరి అందం లేని తెలివి లేని పిల్ల నీకెందుకు, వదిలేయొచ్చు కదా అని సీరియస్గా అడిగింది. అది తప్పింకేదైనా అడుగు చేస్తాను అని సంజయ్ అక్కడి నుండి మిర్రర్ దగ్గరికి వెళ్ళడంతో మైరా కూడా వెళ్తూ, చూడు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇంకొకసారి ఈ రూమ్లోకి రావద్దు. నీకు ఎలా అయితే రూల్స్ ఉన్నాయో నేను కూడా అలాంటి రూల్స్ పెట్టుకుంటున్నాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు రావద్దు అని మైరా చెప్తూ ఉండగానే సంజయ్ తన నుదుట్లో కుంకుమ దిద్దాడు. మాట్లాడుతున్న మైరా స్టన్ అయిపోయి ఆశ్చర్యంతో సంజయ్ వైపు చూస్తూ కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు తిరగడంతో దాన్ని కోపంగా మార్చి అద్దంలో తన నుదుట్లో ఉన్న కుంకుమని చూసుకొని, ఇది ఏ భర్త అయినా ప్రేమతో పెడతాడు, కానీ నువ్వు లోకం కోసం పెడుతున్నావు కదా. ఇలాంటివన్నీ చేయొద్దు. నేను నీకు ఏం ద్రోహం చేశానో నాకు తెలియదు. నువ్వెందుకు ఇవన్నీ చేసి నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నావో అర్థం కావట్లేదు. ప్లీజ్ వెళ్ళు ఇక్కడి నుండి అని మైరా సంజయ్ మీద 2 చేతులు వేసి ఫోర్స్గా నెట్టింది. సంజయ్ అరక్షణం అలాగే మైరా వైపు చూసి, వ్రతంకి టైం అవుతుంది, కిందికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. మైరా అక్కడే బెడ్ మీద కూర్చొని 5 నిమిషాల పాటు ఉండిపోయి తనను తాను కంట్రోల్ చేసుకొని అప్పుడు కిందికి వచ్చింది. అప్పటికే అందరూ రెడీ అయి మైరా కోసం ఎదురు చూస్తూ గుడికి తీసుకుని వెళ్లాల్సినవి ఏర్పాట్లు చూస్తూ ఉండడంతో మైరా రావడం చూసిన శ్వేత, అక్క వచ్చేసింది అని అరవడంతో అందరూ మైరా వైపు చూశారు. మైరాని ముందు రోజు కూడా చూసినప్పటికీ గోల్డ్ కలర్ పట్టు శారీలో అన్ని నగలు పెట్టినా కూడా వాటికన్నా అందంగా కనిపించే తన నవ్వే అందరికీ బాగా నచ్చింది. పైగా మైరా అదే నవ్వుని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ కిందకి వచ్చి, లేట్ చేశానా అని అడిగింది. లేదురా, ఇంకా అరగంట ఉంది కదా, ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చులే అని వాణి అనడంతో నేను పూజ గది దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పింది. సంజు, ఇద్దరూ వెళ్ళండి అని వాణి అనడంతో తప్పక ఎవరి ముందు ఏమనలేక మైరా నవ్వుతూ దేవుడి గది వైపు వెళ్ళింది. పక్కనే సంజయ్ కూడా వెళ్ళాడు. మైరా దీపం వెలిగించి దండం పెట్టుకొని నిమిషం పాటు తన మనసులో ఉన్న బరువుని మొత్తం ఆ దేవుడి ముందు వెళ్ళగక్కి బయటికి వదిలేసి తన కుటుంబం ముందు ఏమాత్రం కన్నీళ్లు బయట పెట్టకుండా ఉండేలా చూసుకోమని ఆ దేవుణ్ణి వేడుకొని కళ్ళు తెరిచి తిరగగానే తనని చూస్తూ ఉండడంతో తలదించుకొని తప్పుకో అని అనింది. ఏంటి దేవుడికి ఏదో పెద్ద రిక్వెస్ట్ పెట్టినట్టున్నావు? మూసిని కళ్ళు తెరవనంటున్నాయి. నువ్వెన్ని చెప్పినా నేనెన్ని చేసినా అన్నీ రాసింది ఆయనే కదా అని సంజయ్ అనడంతో మైరా అందరూ ఉన్నారన్న కారణంతో మౌనంగా బయటికి నడిచింది. అందరూ బయలుదేరుతూ ఉండడంతో అత్తయ్య, మరి మామయ్య అని అడిగింది. కాసేపట్లో సాకేత్ ఇంటికి వస్తున్నాడు, వాడే చూసుకుంటాడు. మనం మధ్యాహ్నంకి వచ్చేస్తాం. టిఫిన్ పెట్టేశాను, టాబ్లెట్ వేశాను అని చెప్పడంతో ఒక్క నిమిషం అత్తయ్య అని మైరా అక్కడి నుండి రాజ్కుమార్ గదిలోకి వెళ్ళి చూసింది. రాజ్కుమార్ కళ్ళు తెరిచి ఉండటంతో దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి, మామయ్య, గుడికి వెళ్తున్నాను. వచ్చిన దగ్గర నుండి మీతో అస్సలు మాట్లాడలేదు. ఈరోజు మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని చిన్న నవ్వుతో చెప్పడంతో రాజ్కుమార్కి మాటలు స్పష్టంగా వినిపించి చాలా చిన్నగా అతి కష్టం మీద నవ్వడానికి ప్రయత్నించి మైరాకి అర్థమయ్యేలా చేయడంతో మైరా కూడా నవ్వుతూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయటకొచ్చింది. అక్కడి నుండి అందరూ గుడికి బయలుదేరారు. నీలవేణి మాధురిని చూడ చక్కగా తయారు చేసి, నీకు డాన్ని కలవబోతున్నానన్న సంతోషం లేదా? ఎందుకు చెప్పు, ముభావంగా ఉన్నావు అని అడిగింది. మాధురి నీలవేణి నడుం చుట్టూ చేతులు వేసి తన కడుపులో మొహాన్ని దాచేసి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం జరిగినా ఎలా జరిగినా నేను మీ అందరితో ఉన్నాను. మీరందరూ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని నాకు తెలుసు. కానీ డాన్ మనకి దూరంగా ఉంది. అది మనసులో ఉన్నది ఏది బయటికి చెప్పదు. అరుస్తుందే కానీ మనల్ని బాధ పెట్టడం అస్సలు తెలియదు. తనకి సంతోషంగా లేకపోయినా
ఉన్నాను అని చెబుతుంది అని మాధురి అనింది. డాన్ గురించి తెలిసిందే కదా, ఖచ్చితంగా మన సంతోషం కోసం బాగున్నాను అని చెప్తుంది. కానీ మన మాటలతో తనని ఏమార్చొచ్చుగా, తన మనసులో ఉన్నది పోగొట్టే ప్రయత్నం చేసే అవకాశం వచ్చిందిగా. జీవితంలో ఎక్కడ ఆగకూడదు మాధురి, ముందుకు వెళుతూనే ఉండాలి. సమస్యల్ని దాటుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. సమస్య వచ్చింది కదా అని ఆగిపోయావంటే అది ఎప్పటికీ నీకు సమస్యలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మైరా ముందుకు నడవడం మొదలుపెట్టింది. నేను తనతో మాట్లాడాను. నువ్వు కూడా అలాగే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది నేను రిషికి తల్లిగా చెప్పట్లేదు. నేను పెంచిన నా బంగారు తల్లికి ప్రేమతో, తల్లి మనసుతో చెప్తున్నాను అని నీలవేణి చెప్పింది. మాధురి 1/2 నిమిషం పాటు మౌనంగా ఉండి టైం పడుతుంది నీలు అని అనింది. నేను చెప్పాను కదా, ఎంత టైం అయినా పట్టని, నిన్నిక్కడ బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సార్ కానీ, మనోజ్ కానీ, నేను, రిషి ఎవరు నీకు అడ్డు చెప్పం. నీకు నచ్చినప్పుడే నీది జీవితం మొదలుపెట్టు. అప్పటి వరకు, ఇది వరకు ఎలా మీరు స్నేహితుల్లా ఉండేవాళ్ళనో అలాగే ఉండొచ్చు అని నీలవేణి చెప్పింది. అంతలో మనోజ్ వచ్చి, నీలు టైం అయింది బయలుదేరుదామని అనడంతో వస్తున్నాం మనోజ్ అని చెప్పి మాధురిని తీసుకొని కిందికి వెళ్ళింది. అప్పటికే 3 రోజులు అసలు మాధురి మెడలో తాళి కట్టాక తనని చూడనే లేదు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఇదే చూడడం కావడంతో రిషి మాధురి కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే మొగల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. చూడు చక్కగా తయారై వస్తున్న మాధురిని నిమిషం పాటు అలాగే చూసి మదిలో నింపుకుంటూ ఉండగా మాధురి కూడా రిషిని చూసి ఒక్క సెకండ్కి మొహమాటంగా అనిపించి తలదించుకుంది. వీరేంద్రవర్మ అంతా గమనించి, వాణిగారు చెప్పింది నిజం. భయం బెరుకుపోయి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తలు ఎప్పుడూ ఒకచోట ఉండాలి. అందుకీ వ్రతం మంచిది అనుకుని పదండి బయలుదేరుదాం అని అనగానే అందరూ కలిసి గుడికి బయలుదేరారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ జస్ట్ నా ఇప్పుడు అన్నీ చదివేసి వచ్చాను చక్కగా. ఆ అప్డేట్ అంటే లాస్ట్ అప్డేట్ నరేషన్ చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలన్నది అర్థమయ్యేలా చెప్పారన్నారు. చాలా చాలా థ్యాంక్స్. నేను అదే అనేది, ఒక స్టోరీ మనం రాస్తున్నప్పుడు స్టోరీ అంతా ఒక నార్మల్గా వింటున్నా పర్టికులర్ కొన్ని సీన్స్ మాత్రం ఎలా ఉండాలంటే అవి విన్నప్పుడు మన లైఫ్లో ఇలాంటిది అంటే సేమ్ అదే ప్రాబ్లం కాదు, సిమిలర్గా అలాంటివి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఆలోచించవచ్చు కదా అని ఎవరికైనా అనిపించేలాగా రాయాలనుకుంటాను. సో ఈరోజు 2-3 కమెంట్స్ వచ్చాయి దాని మీదే. సో నేను సక్సెస్ అయినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక లాస్ట్ అప్డేట్ రీడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ బాగుందన్నారు. అంటే ఎందుకని అలా వచ్చిందో నాకు తెలీదు. నేను నార్మల్గానే చదివాను ఎప్పట్లాగానే, మరి ఏమైందో. ఇకపోతే సుభాష్ కాదు, దీపా సాగర్ బాండింగ్ చాలా క్యూట్గా చూపించారు అని అన్నారు. ఎస్, వాళ్ళది చిన్న ఏజ్ కదా అందరికన్నా, సో కొంచెం క్యూట్గా చూపిస్తే బాగుంటుంది. అన్నింటికి మించి దీప ఆల్రెడీ అల్లరి పిల్ల కాబట్టి అలా చూపిస్తేనే అందం ఉంటుంది. ఇకపోతే మేఘన పవన్ క్యారెక్టర్స్ హైలైట్ అవుతున్నాయి, వాళ్ళ బాండింగ్ అదన్నారు. చాలా థ్యాంక్స్. నేను ఎందుకంటే వాళ్ళని అలాగే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో మేఘన నెగిటివ్ అయింది కదా, ఇప్పుడు కూడా మనం నార్మల్గా చూపిస్తే అంతగా ఎక్కదు మైండ్లోకి. సో మనం తనని ఎంత క్యూట్గా చూపిస్తామో అంతగా మనకు గుర్తుంటుందన్నమాట ఆ క్యారెక్టర్. సో తను గుర్తొచ్చిందంటే ఇంకా పవన్ కూడా కంపల్సరీ గుర్తొచ్చేస్తాడు. సో ఆ జాగ్రత్త తీసుకుంటున్నాను. ఇకపోతే ఇంకా ఎన్ని పార్ట్స్ వస్తుందని అడిగారు కదా, జస్ట్ 20-25 రావచ్చు. 85% స్టోరీ అయిపోయింది, జస్ట్ 15% మాత్రమే ఉంది. అది కూడా ఇంకా అందరూ సెట్ అయిపోయారు కదా, వాళ్ళందరినీ సెటిల్ చేయడం, రంజిత్ గురించి అసలు మెయిన్ అదేంటన్నది చూపించడం. ఇకపోతే దేవాంష్కి మధుకి పిల్లలు పుట్టారా అని అడిగారు. వాళ్ళ మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 month కూడా కాలేదు కదా, మీరు గమనిస్తే అర్థమవుతుంది. జస్ట్ వాళ్ళ మ్యారేజ్ అయింది, ఒక 10 daysలో చాలా జరిగాయి. అనన్య ఏవేవో అటాక్స్ చేసింది. ఆఫ్టర్ దట్ వివేక్ పెళ్లి చేసుకోవడం, ఊరికి రావడం, అంతే 1 month కూడా కాలేదు. అప్పుడే పిల్లలంటే అప్పుడు తప్పైపోతుంది కదా. ఆల్రెడీ నేను వరల్డ్ స్టోరీస్లో ఇలాంటి మిస్టేక్ చేస్తున్నాను. అంటే అప్పుడు బిగినర్స్ మిస్టేక్ అంటారు కదా, అలాగా ఇప్పుడు అందుకే ఆచితూచి అడిగేస్తున్నా.
ఇప్పుడు నేను రాసే ప్రతిరోజుని కౌంట్ చేసుకుంటానన్నమాట. సో దాన్ని బట్టి ఫర్దర్గా మనం పిల్లలు ఆ జనరేషన్ని ఫామ్ చేసి చూపించే ఎండ్ చేస్తాను నేను. అలా చూపిస్తే క్యూట్గా ఉంటుంది కదా. సో దాని గురించి మీరు అస్సలు ఆలోచించకండి, కంపల్సరీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ స్టోరీస్లో ఇష్టం లేని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఎందుకని మీ లైఫ్లో కూడా అలా జరిగిందా అని అడిగారు. నాకు నవ్వొచ్చింది. అయితే నాకేమీ కమెంట్ నెగిటివ్గా అనిపించలేదు, బట్ దాని కింద కాన్వర్జేషన్స్ కూడా జరిగాయి కదా, అన్నీ చదివాను నేను. అంతే, మనం ఒక స్టోరీ రాసేటప్పుడు ఏంటి అంటే, ఇష్టం లేని మ్యారేజ్ అనేది సిచ్యువేషన్ బేస్ అనమాట. నేను ఒక స్టోరీ లైన్ అనుకున్నాను, ఇప్పుడు డాన్ పాప స్టోరీ అనుకున్నాను. తను బైక్ రేసర్ అయి ఉండాలి. ఒక అమ్మాయి బైక్ రేసర్ అంటే చాలామంది తక్కువగా ఉంటారు, ఎక్కడో రేర్ కదా. చూపిద్దాం అలాగా, ఎవరికైనా ఇన్స్పిరేషన్గా మారొచ్చు, ఎవరికైనా ఇష్టం ఉంటుంది, దాన్ని బయట పెట్టే అవకాశం ఉండాలి అనేందుకే అది పెట్టాను. అండ్ దానికి వచ్చిన ఫండ్స్ సహాయం చేస్తుంది అన్నదాన్ని థాట్ కూడా ఎందుకు పెట్టానంటే, మనం ఏదైనా సంపాదిస్తున్నప్పుడు ఒక 1% అంటే 1000 రూపాయలు సంపాదిస్తే ఒక 1 రూపీని, ఒక 10 రూపాయలని పక్కకు తీసి ఎవరికైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసిచ్చి 2 పిల్లలకి ఇచ్చినా చాలు, అలా హెల్ప్ చేయాలా అనే థాట్తో మైరా క్యారెక్టర్ని డిజైన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళకి ఇలా పెళ్ళవ్వాలి, ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఆ లింక్ చేసుకున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరికి ఇష్టంగా మ్యారేజ్ జరగకూడదు, జరిగితే స్టోరీ ఫ్లాప్ అయిపోతుంది. సో అలా ఆలోచిస్తాను. అందువల్ల ఇకపోతే మంచిగా మ్యారేజ్ చేసిన స్టోరీస్ కూడా ఉన్నాయి. అంతెందుకు, మన మధు దేవాంశ్ కూడా ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నారు, ఎంతో హ్యాపీగా షాపింగ్స్ చేసి పెళ్లి చేసుకొని పక్క రోజే వాళ్ళ లైఫ్ని కూడా స్టార్ట్ చేశారు. నేను ఇందులో ఫస్ట్ నైట్ కూడా వాయిదా వేయలేదు, అలా జరిగింది. సో అలాంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క స్టోరీ మనం డిజైన్ చేసినప్పుడు సిచ్యువేషన్ కంపల్సరీ వాళ్ళకి మంచిగా మ్యారేజ్ జరిగితే బాగుంటుందా, లేదా ఇష్టం లేకుండా జరిగితే బాగుంటుందా, అదనమాట. అలా బేస్ చేసుకొని రాస్తాను. ఇక నా లైఫ్లో అంటే ఆల్రెడీ నా గురించి చెప్పినప్పుడు చెప్పాను, నాది సిచ్యువేషనల్ మ్యారేజ్ అని. అంటే ఆల్రెడీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు, నేను మ్యారేజ్ చేసుకోవాలి అనుకోకుండా జరిగిపోయిన పెళ్ళి నాది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై మ్యారేజ్ లైఫ్. చాలా హ్యాపీగా ఉన్నాను, కొంచెం కాదు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఒక అమ్మాయికి డ్రీమ్ వరల్డ్ ఉంటుంది కదా, అందులో ఉన్నాను నేను. సో పెళ్ళైతే రియల్ లైఫ్ని బేస్ చేసుకొని రాయలేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం ఉన్నాయి. లైక్ ప్రేమ పరిచయమేలో పల్లవి నైట్ టైం లేచి తింటుంది కదా, ఆ హ్యాబిట్ నాకు ఉండేది ఒకప్పుడు విపరీతంగా. హాస్టల్లో కూడా ఉండేది, అట్లా కూర్చొని తినేదాన్ని, నైట్ టైం ఆకలేసేది. అంటే ఫుడ్ బాగుండేది, తినకపోయేదాన్ని కాదు కదా, బాగుండేది కదా. సో నైట్ అలా తినేదాన్ని. అది కానీ ఇప్పుడు మధు ఉంది కదా, మధు తెలియకుండానే మాట్లాడేస్తుంది, పక్కన వాళ్ళు సైగ చేస్తే కూడా అది కనుక్కోలేదు కదా. సేమ్ అలాంటిది నా దగ్గర ఉంది. చాలా సీన్స్ నేను రియల్ లైఫ్లో నాకు జరిగినవి రాసినవి కూడా చాలా ఉన్నాయి. బట్ అవి ఏవి అని పర్టికులర్గా చెప్పలేను, చెప్తే ఇంకా మళ్ళీ బాగుండదు, మీరు టీజ్ చేస్తారు, అలా ఉంటాయి. సో చాలా రియల్ లైఫ్వి రాశాను, బట్ ఈ మ్యారేజ్ సీన్స్ మాత్రం కాదు. అదనమాట ముచ్చట, అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే అన్నింటికీ ఆన్సర్ ఇచ్చేసాను. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.